6. యేసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనెను. దేవుడి వాక్యం దీవించుగాక. నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా, ఈ శుభ శుక్రవారం దినంన మమ్మల్ని ఏర్పాటు చేసుకొని లోకం నుంచి ఏర్పరిచి నీ పరిశుద్ధ స్థలంలో మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటుండగా దేవా, మరి 2 మాటలు నీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. 3వ మాటగా నా తండ్రి ప్రభా, నీ పక్షంగా నీ కుమారుడు మాట్లాడబోతుండగా నా తండ్రి ప్రభా, నోటిని బురగా వాడుకోండి నా తండ్రి ప్రభా. నీ శిలువ మరుగుపరుచుకోమని అయ్యా నా తండ్రి ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నా తండ్రి ప్రభా 3వ మాటగా నా తండ్రి సిల్వలో పలిగిన మాటలు నా తండ్రి 3వ మాటగా మాట్లాడబోతుండగా అయ్యా నా తండ్రి ప్రభా, వివరణ విషయమైన తండ్రి ప్రభా, బిడ్డ ఎలాంటి నా తండ్రి ప్రభా భయపడకుండా నా తండ్రి ప్రభా ధైర్యం కలిగిన తండ్రి ప్రభా అయ్యా చెప్పుటకు మీరు కృప చూపించమని, ఆత్మ అభిషేకం ఉంచండి, తైలాభిషేకం చేత నింపి నా తండ్రి ప్రభా మాకందరికీ వివరించడానికి మీరు కృప చూపించమని, వినగలిగిన చెవులు గ్రహించే మనసును మాకును అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మనిషి జీవితంలో మొదటి మాటలు అలాగే చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటి మాటల ద్వారా మన చిన్నపిల్లలు ఎవరైనా నత్తిగా అమ్మ నాన్న అని పిలుస్తుంటే మనం ఎంతో ఆనందపడి వాళ్ళని చూస్తూ ఉంటాం. అలాగే చివరి మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఆ చివరి మాటలలో మన జీవితం యొక్క సారాంశం తెలుస్తుంది. చాలా తక్కువ మంది జీవిత సారాంశం మనకి చివరి మాటలలో తెలియజేయబడుతుంది. డాక్టర్ విలియం కేరీ గారు తన జీవితం ముగించుకుంటుండగా తను చెప్పిన మాట, నేను చనిపోయాక విలియం కేరీ గురించి మాట్లాడకండి, నన్ను రక్షించి ఇంత వాడిని చేసిన నా దేవుడు యేసుక్రీస్తు గురించి ఎక్కువగా మాట్లాడుకోండి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాంటి చివరి మాటలలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అలాగే మన యేసు ప్రభు ఇక్కడ చివరిగా మాట్లాడుతున్న 7 మాటలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. మనం చూసిన 2 మాటలలో మొదటి మాట క్షమాపణ, ఫర్గివ్నెస్, అలాగే 2వ మాట అథారిటీ, అధికారము, అలాగే రక్షణ. ఈ 2 మాటల్లో చూసాం. అలాగే ఇక్కడ 3వ మాట ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము ఈ వచనాన్ని చూసినట్టయితే ఇక్కడ కుటుంబం యొక్క బాధ్యత యేసు ప్రభు నిర్వర్తిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ తన తల్లి బాధ్యతని దేవుడు తీసుకుంటున్నాడు. ఇక్కడ మనకు 3 వ్యక్తులు కనబడుతున్నారు. యేసు ప్రభు, మరియమ్మ తల్లి, అలాగే యోహాను, దేవుని యొక్క ప్రియ శిష్యుడైన యోహాను. ఈ 3 కనబడుతున్నారు. వాళ్ళ 3ని డివైడ్ చేసుకుంటే మొట్టమొదటిగా కుమారుని పోగొట్టుకుంటున్న తల్లి బాధ. కుమారుని పోగొట్టుకుంటున్న తల్లి బాధ ఎలాంటిదంటే, ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ పొందినప్పుడు ఆమె ఎంతో ఆనందపడి ఎంతో ఆనందముగా ఆమె జీవితం ధన్యమైపోయిందని సంతోషపడింది. ఆయనని దూత ఆమెకి తన గురించి చెప్పినప్పుడు ఆయనని రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా చూడాలనుకుంది. ఒక కుమారుడి గురించి, ఒక కుమార్తె గురించి మనం ఎన్నైతే ఆశలు పెట్టుకుంటామో, ఎన్ని కోరికలు పెట్టుకుంటామో, నా కుమారుడు ఇలా అవ్వాలి, నా కుమార్తె ఇలా అవ్వాలని ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు పెట్టుకొని మనము ముందుకెళ్తామో, అలాగే మరియమ్మ తల్లి కూడా యేసు ప్రభు గురించి అలాంటి కోరికలు, నా కుమారుడు ఇలా ఉండాలని ఎన్నో కోరికలు పెట్టుకొని ఉండొచ్చు, ఎన్నో ఆశలతో ఉండొచ్చు. అలాంటి సమయంలో సిలువ కొయ్యకు వేలాడుతున్న యేసును చూసి ఆ తల్లి ఎంతో బాధపడి కన్నీరు
కన్నీరు మున్నీరు అవుతుంది. ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఆ తల్లి ఉంది. ఆ తల్లి పడే బాధ ఒకసారి చూద్దాం. అది లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనము. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చాలు. ఇక్కడ సిమియోను అనే ఒక ప్రవక్త ముందుగానే ప్రవచనం చెప్తున్నాడు. ఒక ఖడ్గము నీ హృదయములోనికి చొచ్చుకొని పోవునట్లు నువ్వు వేదన పొందుతావని. ఆ వేదన ఆమె ఆ యేసు ప్రభుని ఆ సిలువ కొయ్యపై చూసినప్పుడు అంత వేదన పడింది. ఒక ఖడ్గము ఆమె హృదయములోనికి వెళ్ళినప్పుడు ఎంత వేదన అయితే మనకు కలుగుతుందో అలాంటి వేదన ఆ మరియమ్మ తల్లి అక్కడ పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత వేదన పడుతూ కూడా తను ఆ పరిస్థితుల నుంచి ఆ యేసుప్రభుకి దూరంగా వెళ్ళలేదు. ఆ కుమారుని అంటుకొని ఆ సిలువ దగ్గరనే నిలవబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే రెండవదిగా తల్లి పట్ల కుమారుని బాధ్యత లేదా కుమారుని బాధ్యత ఎలా ఉన్నదంటే 2 విధాలుగా. ఒకటి, పరలోక తండ్రి బాధ్యత నెరవేరుస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 30. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఇక్కడ చూసినట్టయితే నా చిత్త ప్రకారం నేనేమి చేయట్లేదు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయడానికి ఈ భూమిపైకి వచ్చానని యేసుప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన తండ్రి చిత్త ప్రకారము ఆయన మన కోసం మరణం పొందడానికి ఈ భూమిపైకి వచ్చాడు. మన పాపముల కోసం మరణం పొందడానికి ఈ భూమిపైకి వచ్చాడు. అలాగే యోహాను సువార్త 6:38 కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసు ప్రభును పంపిన వాని చిత్తము నెరవేర్చుట కొరకే ఆయన పరము నుండి భూమికి వచ్చాడని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఆ పరలోకమందున్న తండ్రి చిత్తమును ఆయన నెరవేర్చుటకు ఈ భూమిలోనికి వచ్చాడు. ఆయన మొట్టమొదటిగా ఆధ్యాత్మిక బాధ్యత కలిగి ఉన్నాడు. పరలోక తండ్రి బాధ్యతను నెరవేరుస్తున్నాడు. అలాగే రెండవదిగా శారీరక బాధ్యత అంటే కుటుంబ బాధ్యత లేదా తల్లి బాధ్యత. కుటుంబ బాధ్యత ఎలా నెరవేర్చాడంటే తన శిష్యునికి తన తల్లిని అప్పచెప్తున్నాడు. తన శిష్యునికి తన తల్లిని ఎలా అయితే అప్పచెప్పాడో అక్కడ మనం ఆయన తన తల్లి బాధ్యత ఎలా నెరవేరుస్తున్నాడో మనం చూస్తున్నాం. యూదుల ప్రకారము మొదటి కుమారుడు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి. అలా మొట్టమొదటి కుమారుడిగా ఉన్న యేసు ప్రభు తాను మరణిస్తుండగా తన తల్లి బాధ్యత తన శిష్యుడికి అప్పచెప్పినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే మూడోదిగా తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుడు అని చూడవచ్చు. దేవుడు మనని వాడుకోవాలి అంటే ఆయనకి దగ్గరగా ఉండాలి. దేవుడు మనం వాడుకోవాలంటే ఆయనకి మనం చాలా దగ్గరగా ఉండాలి. మనం ఎక్కడో ఉండి వాడుకో యేసయ్య అని పాటలు పాడితే దేవుడు వాడుకోడు. మనం ఆయనకి దగ్గరగా ఉండి మనం ఆయన వెన్నంటి ఉన్నప్పుడు దేవుడు మనని వాడుకోవడానికి ఇష్టపడతాడు. మనం ఇక్కడ చూసినట్టయితే శిష్యులందరూ ఎక్కడెక్కడో వెళ్ళి దాచుకున్నారు, కానీ దేవునికి ఎంతో ఇష్టడైన ప్రియుడైన శిష్యుడు యోహాను మాత్రం ఆ శిలువ యాత్రలో ఉన్నాడు. ఆయనకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి తన తల్లి బాధ్యతను అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అలా మనం కూడా దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు మనకు కూడా దేవుడు ఆయన బాధ్యతలను అప్పచెప్తాడు. మనం ఆ బాధ్యతలను నెరవేర్చే ధైర్యం కూడా దేవుడే ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుతో మన సంబంధం పరిపూర్ణమై ఉన్నప్పుడే మనకు ఆయన బాధ్యతలు కానీ ఏవి కానీ మనకు ఆయన ఇస్తాడు. ఇక్కడ యోహాను క్రీస్తుతో చాలా పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉన్నాడు. యోహానుతో యేసు ప్రభుతో యోహాను చాలా దగ్గరగా నడిచిన వాడై ఉన్నాడు గనుక ఆయనకి తన తల్లి బాధ్యత ఇచ్చాడు. అలాగే ఒకసారి చూస్తే యోహాను 19:27 లాస్ట్ వర్డ్ ఒకసారి చూద్దాం. యోహాను 19:27 చివరి లైన్. 19:27 ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే తన శిష్యుడికి ఇదిగో నీ తల్లి అని చెప్పిండో ఆ గడియ నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన ఇంట చేర్చుకున్నాడు. మరియమ్మను యోహాను తన ఇంట చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనని ఎందుకు తీసుకెళ్తాడు. మనము మత్తయి సువార్త యోహానుకు మాత్రమే దేవుడు ఎందుకు తన తల్లి బాధ్యత అప్పచెప్పాడు? యేసు ప్రభుకు సహోదరిమణులు లేరా అంటే ఉన్నారు. కానీ తన బాధ్యత నెరవేర్చగల ఒకరు ఎవరు అంటే యోహాను అని ఆ సమయంలో అనుకుని ఉండొచ్చు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13:55-56. ఇతని ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? అతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదావారు ఇతని సోదరులు కాదా? ఇతని సోదరిమణులందరూ మనతోనే ఉన్నారు కదా? ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చానని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతపడిరి. ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభుకి సహోదరులు ఉన్నారు, సహోదరిమణులు ఉన్నారని కూడా మనకు తెలియజేస్తున్నాడు. అయినా సరే తన బాధ్యతను నెరవేర్చడానికి తాను తన తల్లి బాధ్యతని యోహానుకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూద్దాం. నిర్గమకాండము 20:12. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీకు దీర్ఘాయువు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని చూస్తున్నాం. నీకు దీర్ఘాయువు కలగాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. మనం సన్మానించాలి అంటే శాల్వా పూలదండ తెచ్చి మెడలో వేసి ఫోటోలు దిగుడు కాదు. సన్మానించాలంటే వాళ్ళని గౌరవించాలి అని అర్థం. వాళ్ళని గౌరవించి వాళ్ళని ఆనందింపజేయాలి. అలాగే సామెతల గ్రంథము 23:22. సామెతల గ్రంథము 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తండ్రి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. ఇక్కడ తండ్రి ఉపదేశమును వినాలి, తల్లిని నిర్లక్ష్యం చేయొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ మనం చేస్తున్నది ఏంటంటే తండ్రి ఉపదేశమును వినం, తల్లిని నిర్లక్ష్యం చేస్తాం. కానీ మనం ఎదగాలంటే, మనం దీర్ఘాయువుతో ఉండాలంటే, మనం మంచిగా ఉండాలంటే మన తండ్రిదండ్రులను సన్మానించాలి. అలాగే తండ్రి మాటను వినాలి, తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు. తల్లిదండ్రులకు మనం సమయం కేటాయించాలి. అలాగే సామెతలు 23:25. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టాలి. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టాలి. ఇవి
మీ లైఫ్లో మీరు ఇవి చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని అత్యంతగా దీవిస్తాడు. మొట్టమొదటిగా తల్లిదండ్రులను గౌరవించాలి. రెండవదిగా నీ తండ్రి ఉపదేశమును వినాలి, నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు. మూడవదిగా నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక్కడ కుటుంబ బాధ్యత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఆధ్యాత్మిక బాధ్యత గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తండ్రి అయిన దేవుడు మనకు అప్పగించిన పనిని, అలాగే సంఘ బాధ్యతలను, అలాగే కుటుంబ బాధ్యతలను మనము నెరవేర్చినప్పుడు దేవుడు మనని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభా, కృపల దేవాన్ని పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య మీ 3 మాటలతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య ఈ 3 మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు. యేసయ్య మాకు తండ్రి ఇచ్చిన బాధ్యతను, సంఘ బాధ్యతను, అలాగే కుటుంబ బాధ్యతను మేము నెరవేర్చలాగున మాకు సహాయము చేయండి నాయన. మీరే మాకు ముందుండి నడిపించండి, మీ అధ్యక్షతను వహించండి నాయన. మీకు వందనాలు. మేము ఎలా నడుచుకోవాలో మీరే సహాయం చేయండి, మేము ఎలా ముందుకు వెళ్ళాలో మీరే మాకు సహాయం చేయండి నాయన. మేము మీ ప్రకారం నడిచే బిడ్డలుగా మేము ఉండలాగున సహాయం చేయండి నాయన.